ప్రెజెంట్ జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి అందరికీ తెలుసు. బట్ ఒకప్పుడు ఈ టూ కంట్రీస్ ఎంత క్లోజ్గా ఉండేవో తెలుసా? ఏం జరిగిందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇరాన్కు ఆ నేమ్ 1935లో వచ్చింది. అంతకుముందు వరకు దీన్ని పర్షియా అని పిలిచేవాళ్ళు. ఇరాన్ పహ్లావి డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. 1941 to 1979 షా మొహమ్మద్ రేజా పెహ్లావి అని ఆయన రూల్ చేశాడు. ఈయన మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ పర్సన్, సో పేరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ కంట్రీ May 14, 1948లో ఫామ్ అయింది. బ్రిటిష్ వాళ్ళు పాలస్తీన్ వదిలి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న జీవిష్ లీడర్స్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ డిక్లేర్ చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియోన్. సెకండ్ వరల్డ్ వార్లో లక్షలాది మంది జ్యూస్ని జర్మనీ నాజీస్ చంపేశారు. దాదాపు 6 మిలియన్ జ్యూస్ని చంపేశారు. దీన్ని హోలోకాస్ట్ అంటారు. ఈ హోలోకాస్ట్ తర్వాత జరిగిన జియానిస్ట్ మూవ్మెంట్ వల్ల ఇజ్రాయెల్ కంట్రీ ఫామ్ అయింది. కానీ కొత్తగా ఫామ్ అయిన ఇజ్రాయెల్ను చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అన్ని అపోజ్ చేశాయి అండ్ ఇమీడియట్గా అటాక్స్ కూడా స్టార్ట్ చేశాయి. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇజ్రాయెల్కి తోడుగా ఒక కంట్రీ నిలిచింది. ఆ కంట్రీనే ఇరాన్. ఇరాన్ 1950లో ఇజ్రాయెల్ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేసింది. అంటే అఫీషియల్గా ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ ఉందని వరల్డ్ ముందర ఒప్పుకుంది. ముస్లిం మెజారిటీ కంట్రీ అండి ఇలా ఒప్పుకోవడంలో ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీస్. ఇరాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇరాన్ రూలర్ షా మొహమ్మద్ రేజా పెహ్లావి. 1953 to 1979 ఇజ్రాయెల్ ఇరాన్ ఫ్రెండ్షిప్లో ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇరాన్ ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఎందుకు చేసిందంటే అప్పట్లో ఇరాన్ అరబ్స్కి ఆపోజిట్గా ఉండేది. ప్రో వెస్ట్ ఐడియాలజీ అంటే అమెరికన్ అండ్ యూరోపియన్ ఐడియాలజీకి సపోర్ట్ చేసేది. సో అరబ్స్ ఆటోమేటిక్గా వీళ్ళకి ఎనిమీస్ అయ్యారు. అండ్ ఆల్రెడీ ఇజ్రాయెల్కి అరబ్స్తో ఎనిమిటీ ఉండడం వల్ల ఎనిమీకి ఎనిమీ మనకు ఫ్రెండ్ అవుతారనే బేసిస్ మీద వీళ్ళ ఫ్రెండ్షిప్ గ్రో అయింది. ఇజ్రాయెల్ ఏమో పెరిఫెరీ డాక్ట్రైన్ అనే దాన్ని ఫాలో అయింది. దీని ప్రకారం నాన్ అరబ్ కంట్రీస్ అయిన ఇరాన్, ఇథియోపియా అండ్ టర్కీను స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా చేసుకుంది. ఫ్రెండ్షిప్ అంటున్నాడు. అసలు ఈ కంట్రీస్ ఒకరికొకరు ఏం హెల్ప్ చేసుకున్నారు అనుకున్నారా? చెప్తాను. మెయిన్గా ఆయిల్ సప్లై చేసేది ఇరాన్ ఇజ్రాయెల్కు, అది చాలా తక్కువ కాస్ట్లో. అండ్ ఇంటెలిజెన్స్ షేర్ చేసుకునేవారు. అంటే ఇండియాకు రా ఉన్నట్లు అండ్ అమెరికాకు సిఐఏ ఉన్నట్లు ఇరాన్కు సవాక్ అండ్ ఇజ్రాయెల్కు మొసాడ్ అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ టూ ఆర్గనైజేషన్స్ చాలా క్లోజ్గా వర్క్ చేసేవి. ఒకరి ఇన్ఫో ఇంకొకరితో షేర్ కూడా చేసుకునేవాళ్ళు అండ్ మిలిటరీ ట్రైనింగ్ కూడా షేర్ చేసుకునేవాళ్ళు. ఇలా ఉన్న వీళ్ళ ఫ్రెండ్షిప్ దాదాపు 3 decades కొనసాగింది. ఇంత క్లోజ్గా ఉన్న ఈ టూ కంట్రీస్ బద్ద శత్రువులుగా మారడానికి 1970sలో బీజం పడింది. ఈ 1970sలో ఇరాన్ రూలర్ షా మొహమ్మద్ రేజా పెహ్లావికు తన ఓన్ కంట్రీలో చాలా నెగిటివిటీ వచ్చింది. తనకు ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళని పోలీస్ ఫోర్స్ యూజ్ చేసుకుని అనగదొక్కుతున్నాడని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా చేతుల్లో ఒక తోలుబొమ్మలాగా పనిచేస్తున్నాడని ఇరాన్ ప్రజలు ఫీల్ అయ్యారు. సో అంతా కలిసి 1979లో ఈ షా మొహమ్మద్ రేజా పెహ్లావిని పదవి నుండి దించేశారు. ఈయన ఈజిప్ట్కి పారిపోయాడు అండ్ 1980లో క్యాన్సర్తో అక్కడే చనిపోయాడు. 1979లో ఇరాన్కి వచ్చిన కొత్త రూలరే ఐతుల్లా రుహుల్లా ఖొమైనీ. ఈయన పవర్లోకి వచ్చాక స్టోరీ మొత్తం ఓవర్ నైట్లో రివర్స్ అయింది. ఈయన పవర్లోకి రాగానే ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా మార్చాడు. అంటే ఇస్లామిక్ ఐడియాలజీను ఇరాన్ గవర్నమెంట్లోకి తీసుకొచ్చాడు. అండ్ ఇరాన్ను యాంటీ యుఎస్ అండ్ యాంటీ ఇజ్రాయెల్గా మార్చాడు. ఎంత నెగిటివిటీ తీసుకొచ్చాడంటే ఇజ్రాయెల్ను లిటిల్ శాటాన్ అని అండ్ యుఎస్ను గ్రేటర్ శాటాన్ అని డిస్క్రైబ్ చేసేవాడు. అండ్ పాలస్తీన్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఈ పాలస్తీన్ ఇష్యూ కూడా ఈ వీడియోలోనే చెప్తే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో మీకు ఈ పాలస్తీన్ ఇష్యూ మీద సపరేట్ వీడియో కావాలంటే పాలస్తీన్ అని కామెంట్ చేయండి. నౌ బ్యాక్ టు ద టాపిక్. ఇలా ఇజ్రాయెల్కు అండ్ ఇరాన్కు ఉన్న రిలేషన్స్ సడన్గా తలకిందులు అయిపోయాయి. 1990 to 2010 వీళ్ళ మధ్యలో షాడో వార్ జరిగింది. అంటే ఇది ఒక కోల్డ్ వార్ లాగా. డైరెక్ట్ వార్ ఉండదు, డైరెక్ట్ అటాక్స్ ఉండవు, బట్ ఇండైరెక్ట్గా అటాక్ చేసుకుంటారు. ఎలా అంటే ఇరాన్ ఏమో హమాస్ అండ్ హెజ్బోల్లా అనే టెర్రరిస్ట్ గ్రూప్స్కి సపోర్ట్ చేసేది. అండ్ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద అసాసినేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్ అండ్ సైబర్ అటాక్స్ చేసేది. ఇలా ఉన్నప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తుందని ఇజ్రాయెల్కు చాలా భయం మొదలైంది. సో ఇరానియన్ సైంటిస్ట్ని చంపడం, నెటాన్ సైబర్ అటాక్స్ అండ్ యూఎస్కి చెప్పి ఇరాన్ మీద శాంక్షన్స్ తీసుకొచ్చింది. ఈ టైంలోనే వీళ్ళు బద్ద శత్రువులుగా మారారు. 2020s నుండి వీళ్ళ మధ్యలో వార్ డైరెక్ట్గా మారిపోయింది. అంటే ఒకరిపైన ఒక డైరెక్ట్గా మిజైల్స్ అటాక్ చేసుకోవడం, ఎంబసీస్ మీద అటాక్ చేసుకోవడం, సైబర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఇవన్నీ మొదలయ్యాయి. ఇంక ఇప్పుడు February 28, 2026 యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయడం అండ్ దాని తర్వాత జరుగుతున్న బ్రూటల్ వార్ గురించి మనం అంతా చూస్తూనే ఉన్నాం. సో ఇది ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు కొట్టుకు చేస్తున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.